ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తి కావాలని అన్నారు. మార్చి, ఏప్రిల్లో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పారు సీఎం జగన్. ఇక 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని అన్నారు. మార్చి, ఏప్రిల్లో కరెంటు కోతలుండే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పారు సీఎం జగన్. ఇక 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెహానా, 20 రోజుల ముందే, గతంతో పోలిస్తే 20 రోజుల ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈరోజు కేబినెట్ సమావేశంలో సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ రహనా, వినిపిస్తోందా మీకు? ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. గతంతో పోలిస్తే 20 రోజుల ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈసారి అని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఇవాళ కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముందస్తు ఎన్నికలకు సంబంధించి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గత ఏడాదిన్నర కాలం నుంచి కూడా ప్రతిపక్షాలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం మంత్రివర్గానికి సంబంధించి మంత్రిమండలి సమావేశం సందర్భంలో ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే మార్చ్, ఏప్రిల్లో రాష్ట్రంలో ఎన్నికలు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తన
మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణంగా ఆయన వ్యాఖ్యానించిన అంశాలు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మార్చి ఏప్రిల్ నెలలో ఈ ఏడాది కరెంట్ విద్యుత్ కోతలకు సంబంధించిన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి కనుక విద్యుత్ సమస్య వచ్చి డ్రాట్ కండిషన్స్ వస్తే కనుక ప్రజల్లో నుంచి కొంత వ్యతిరేకత, సిట్టింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు సెంట్రల్ గవర్నమెంట్ ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అంటే మరొక ఎగ్జాంపుల్ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్రంలో 20 రోజులు ముందుగానే షెడ్యూల్ వచ్చింది. సో ఇక్కడ కూడా కొంత ముందుగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి నాటికి కరెంటు విద్యుత్ సమస్య తీవ్రంగా రాదు. అదేవిధంగా మార్చి ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించిన పరీక్షలు ఇతర హడావిడి ఉంటుంది. సో సహజంగా అయితే పరీక్షలు అయిన తర్వాత మనకి ఎన్నికలు జరిగేవి. కానీ ఈసారి మాత్రం ఈ కరెంటు కోతలు వచ్చే అవకాశం ఉందనేది, దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉందనే హింట్ ఉన్న నేపథ్యంలో బహుశా కేంద్రం ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ సన్నద్ధంగా ఉండండి అని ముఖ్యమంత్రి తన సహచరులకు స్పష్టం చేశారు. నళిని, అదే సమయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్, అదేవిధంగా బస్ యాత్రలకు సంబంధించిన వైసీపీ పార్టీ వైపు నుంచి చూసుకున్నట్లయితే సామాజిక సాధికార బస్ యాత్ర కొనసాగుతూ ఉంది. అదే రకంగా జనవరి నెలలో 3 స్కీమ్స్, ఒకవైపు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద పెన్షన్స్ 3,000 రూపాయలు పెన్షన్స్ ఎన్హాన్స్ చేస్తూ దానికి సంబంధించిన 10 రోజుల పాటు వారోత్సవాలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీంతో పాటు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలు కూడా ఈ నెలాఖరు జనవరి మొత్తంగా వాటి పంపిణీకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి కార్యక్రమాలు చేపట్టే షెడ్యూల్ అయితే వేసుకున్నారు. సో ఈ మొత్తం కార్యక్రమాలు అటువైపు పార్టీ పరం నుంచి ఇటువైపు ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారం లోపు పూర్తి చేసుకోండి అని కూడా ముఖ్యమంత్రి తన సహచరులకు చెప్పడం అనేది చాలా కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేసుకుని ఆ తర్వాత కనుక షెడ్యూల్ విడుదలైతే ఈ లోపే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు రూపొందించుకోవడం, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే అంటే మార్చి ఏప్రిల్లో రావాల్సిన షెడ్యూల్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు సన్నద్ధంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక దీనికి కొంచెం మనం వెనక్కి వెళ్లి చూసుకున్నట్లయితే నాళ్ళని ఇప్పటికే వైసీపీ వైపు నుంచి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు కూడా చేశారు. అదే రకంగా మిగిలిన 175 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారు, ఏ నియోజకవర్గాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, వీటికి సంబంధించిన కసరత్తు పార్టీ పరంగా కూడా చాలా సీరియస్ గా జరుగుతుంది. 1-2 రోజుల్లోనే కొన్ని సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లిస్ట్ కూడా మార్పులకు సంబంధించి విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఈ మొత్తం అంటే ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలు, ఇవాళ ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా పార్టీ వైపు నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బహుశా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లయితే లేదంటే ముఖ్యమంత్రి ఏదైతే అంచనా వేస్తున్నారో ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనేది ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మీరు చెప్పినట్టు ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మార్పులు ఉండబోతున్నాయనే హింట్ ఆల్రెడీ సీఎం ఇచ్చేశారు. సో ఈ మార్పుల లిస్టు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? మనం ఇప్పుడు వాళ్ళు చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచి ఏ ప్రాబబుల్ లిస్టులకు సంబంధించి ఒక ప్రతిపాదన అయితే సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు కూడా వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా జ్యోతుల చంటిబాబు, వీళ్ళందరూ కూడా పిలుపు వచ్చింది. వీళ్ళు సోమవారం రోజు ముఖ్యమంత్రితో కలవనున్నారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వస్తా ఉన్నాయి. అంటే వాళ్లను వేరే స్థానాల్లో పోటీ చేయమని చెప్పడము, లేదంటే విత్డ్రా చేయండి, మీరు గెలిచే అవకాశం లేదు, మీ స్థానంలో మరొక వాళ్ళకి ఇస్తాము అని వాళ్ళకి ప్రత్యక్షంగా చెప్పి కన్విన్స్ చేయడము. ఈ కసరత్ అంతా ఒకవైపు జరుగుతూనే ఉంది. అధికారికంగా బహుశా మరొక 2-3 రోజులు సమయం తీసుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి షెడ్యూల్ అంతా బిజీగా ఉన్నది. మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు కేబినెట్ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ టీమ్ తో ఆయన సమావేశంలో ఉన్నారు. ఈ హెక్టిక్ షెడ్యూల్ తర్వాత బహుశా 2-3 రోజుల్లోనే మిగతా జాబితా కూడా సిద్ధం అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే మొదటి వారంలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి తన మంత్రులకు చెప్పడం చూస్తే అటువైపు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా మరింత వేగంగా మరింత దూకుడుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే దిశగానే అడుగులుంటాయని మనం భావించవచ్చు. నళిని. రైట్ రెహానా.